హలో అండి. ఇక్కడ మనకేంటంటే నెక్స్టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చూద్దాం మనం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్‌లో చాప్టర్ 1 మనకేం చెప్తుందంటే ఆఫ్ ద కమ్యూనికేషన్, యాక్సెప్టెన్స్ అండ్ రివోకేషన్ ప్రపోజల్స్. అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? తర్వాత ఒక కాంట్రాక్ట్ అనేది ఏదైనా రివోకేషన్ అంటే దాన్ని మనం క్యాన్సిల్ చేయాలంటే ఎలా దాన్ని చేయాలని చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 1 మనకి. ఓకేనా? ఇందులో ఏంటి ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఆఫర్ ఎలా ఇస్తారు? తర్వాత ఆఫర్ ఎలా యాక్సెప్టెన్స్ చేస్తారు? ఇక్కడ ఉంది చూడండి కమ్యూనికేషన్ యాక్సెప్టెన్స్. ఓకేనా? కమ్యూనికేషన్ వెనక అంటే ఆఫర్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? రివోకేషన్ అంటే క్యాన్సిల్ చేయడం. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మనకి. ఓకేనా? దాన్ని ఎలా తయారు చేస్తారు? ఇవన్నీ మనకి చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 1. ఇందులో కీవర్డ్స్ మనకేముంటాయి? మనకి కమ్యూనికేషన్ అంటే ఒకరికొకరు మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. యాక్సెప్టెన్స్ ఒక ఏదైనా కాంట్రాక్ట్ ఒప్పుకుంటే ఇచ్చేది మనకి యాక్సెప్టెన్స్. రివోకేషన్ అంటే లైక్ క్యాన్సిల్ చేయడం అనమాట మనకి. ఓకేనా? నెక్స్ట్ టైమ్ రూల్స్ చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 1. నెక్స్ట్ చాప్టర్ 2 మనకి ఏం చెప్తుంది? ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏదైనా ఒక చెల్లని కాంట్రాక్ట్ అండ్ వాయిడ్ అగ్రిమెంట్స్ చెల్లనివి. ఓకేనా? సింపుల్గా ఏంటి వాయిడ్ కాంట్రాక్ట్ ఏంటి, ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి, ఇల్లీగల్ వాయిడ్ అగ్రిమెంట్స్ ఏంటి అనేవి మనకి చాప్టర్ 2 చెప్తుంది. మనకి ఏంటంటే చెప్తుంది వాయిడ్ కాంట్రాక్ట్. ఇక్కడ ఉంది కదా వాయిడ్ కాంట్రాక్ట్ అని. ఇగో వాయిడ్ కాంట్రాక్టు, వాయిడ్ అగ్రిమెంటు, ఫ్రీ కన్సెంట్ ఈ మూడు మనకు చెప్పేది చాప్టర్ నెంబర్ 2. కన్సెంట్ అంటే మనకి ఇష్టపూర్వకంగా ఇచ్చేది. ఓకేనా? కోయరిజన్ అంటే మనం ఎవరినైనా ఫోర్స్ చేసి చెప్పేది. అన్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే అనవసరంగా ఒకదానికి మనకి ప్రభావితం చూపించేది అన్యూ ఇన్ఫ్లుయెన్స్. ఫ్రాడ్ అంటే మోసం. మిస్‌రిప్రజెంటేషన్ అంటే మనకేంటంటే తప్పుడుగా మనం ఇంకొక తప్పుదోవలో చూపించడం అది. వాయిడ్ అగ్రీమెంట్ అంటే చలని ఒప్పందం అనమాట. ఈ ఈ ఏవైతే ఇవి చెప్పే కీవర్డ్స్ మనకి చాప్టర్ 2లో మనకి ఉపయోగపడతాయి మనకి. క్లియరా? చాప్టర్ 2 ఏం చెప్తుంది మనకి? వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఏంటి? ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి? ఇల్లీగల్ వాయిలబుల్ అగ్రీమెంట్ ఏంటి? అని చెప్పేది. కీవర్డ్స్ కన్సెంట్, కోయర్జన్, అన్‌డ్యూ ఇన్‌ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్‌రిప్రజెంటేషన్ అండ్ వాయిడ్ అగ్రీమెంట్స్ ఇవి చాప్టర్ 2లో మనకి ఉండే కీవర్డ్స్. అండ్ చాప్టర్ 3 మనకేం చెప్తుంది? ఆఫ్ కంటిజెంట్ కాంట్రాక్ట్స్. ఈ కంటిజెంట్ కాంట్రాక్ట్ అంటే చాలా సింపుల్ అండి. ఇందులో ఉంది చూడండి. కంటిజెంట్ కాంట్రాక్ట్ అంటే ఫ్యూచర్. ఇక్కడ ఉంది చూడండి ఫ్యూచర్. అంటే ఏదైనా ఒక కాంట్రాక్ట్ అనేది ఫ్యూచర్ మీద ఆధారపడి మనం చేసామనుకోండి ఆ కాంట్రాక్ట్‌ని. దాన్ని కంటిజెంట్ కాంట్రాక్ట్ అంటామనమాట మనకి. ఇంకొక సింపుల్‌గా మనకు చెప్పాలంటే ఏదైనా కాంట్రాక్ట్ ఈవెంట్ సక్సెస్ అయ్యింది. లేకపోతే జరిగింది కంప్లీట్‌గా కాంట్రాక్ట్ వ్యాలిడ్. అలా కాకుండా ఈవెంట్ అసలు మనము చేయలేకపోయాము. కాంట్ హ్యాపెన్. అలా అప్పుడు అది ఏమవుతుంది కాంట్రాక్ట్ ఎండ్ అనమాట మనకి. అలా చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 3. చాప్టర్ 4 మనకి ఏం చెప్తుంది? ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ విచ్ మస్ట్ బి పెర్ఫార్మ్డ్. అంటే ఒక కాంట్రాక్ట్ ఎలా అది పెర్ఫార్మ్ చేయాలి? ఎవరు చేయాలి? ఏ ప్లేస్‌లో ఇదిగోండి కాంట్రాక్ట్ ఎలా చేయాలి? ఎవరు చేయాలి? ఏ ప్లేసుల్లో చేయాలి? ఎవరు చేస్తారో దానికి వ్యాలిడ్ ఆథరైజ్డ్ పర్సన్స్ చేస్తారు. ఓకేనా? ఆథరైజ్డ్ పర్సన్ కాంట్రాక్ట్‌లో పెర్ఫార్మ్ చేయాలి. కాంట్రాక్ట్ ఎలా పెర్ఫార్మ్ చేయాలంటే ఆథరైజ్డ్ పర్సన్ కాంట్రాక్ట్ పెర్ఫార్మ్ చేయాలి. ఎవరు చేస్తారు దానికి? పార్టీసు, ఏజెంట్స్ అండ్ రిప్రజెంట్స్. ఓకేనా? ఎప్పుడు చేస్తాము? టైము, ప్లేస్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఇది చెప్పేది మనకి ఇక్కడ చెప్పేది మనకి టైము, ప్లేస్. క్లియరా? నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటేంటి పెర్ఫార్మెన్స్ ఆఫ్ రెసిప్రోకల్ ప్రామిస్. పెర్ఫార్మెన్స్ ఆఫ్ రెసిప్రోకల్ ప్రామిస్ అంటే ఏం లేదు. ఒక బోత్ పర్సన్స్ అనేవాళ్ళు ఒక ఏదైనా అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు ఇది మనం చేద్దామనేసి. పార్టీ ఏ అండ్ పార్టీ బి అనేవాళ్ళు ఒకరికి ఒకరుగా ప్రామిసెస్ చెప్పుకునేది రెసిప్రోకల్ ప్రామిసెస్ అనమాట మనకి. అప్రోప్రియేషన్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? ఏవైనా ఒక పేమెంట్స్ కొన్ని ఉంటాయి కదా మనకి, అవి మల్టిపుల్ డెబిట్స్ మీద యాక్సెప్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్లో యాక్సెప్ట్ అది మనకి అప్రోప్రియేట్ పేమెంట్. కొన్ని ఏవి మనకి కాంట్రాక్ట్స్ అనేవి నీడ్ నాట్. ఇక్కడ చూడు కాంట్రాక్ట్స్ విచ్ నీడ్ నాట్ పెర్ఫార్మ్ ఏవి మనకు చేయలేము మనము. నేను ఇక్కడ చెప్పాం కదా కాంట్రాక్ట్ మ్యూచువల్గా ఒప్పుకున్నాం అనేసి. మ్యూచువల్గా మనం క్యాన్సిల్ చేసుకున్నాం అనుకో, సో ఆ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ మనం మరి పార్టిసిపేషన్ చేయము మనం. ఓకేనా? అలా ఆయన ఓకే నొవేషన్ NOVAT నొవేషన్ ఉంటుంది. నొవేషన్ అంటే ఏం లేదు, ఆల్టరేషన్ అంటాం. అలాగే సేమ్ నొవేషన్ అంటే ఓల్డ్ కాంట్రాక్ట్ ఉంది దాని ప్లేస్ ఇంకో కాంట్రాక్ట్ తెచ్చి పెట్టామనుకో, పాత కాంట్రాక్ట్ని ఇంకో కొత్త కాంట్రాక్ట్ మెయింటైన్ చేస్తారు. సో కొత్తగా మనం అక్కడ ఏమి బిడ్డింగ్ కానీ అలా ఏం వేయట్లేదు. అలా అనుకున్నప్పుడు కూడా మనము అక్కడ ఆ కాంట్రాక్ట్ని మనము పెర్ఫార్మెన్స్ చేయలేము. ఓకేనా? ఒకవేళ ఏవైనా వాయిడబుల్ అగ్రిమెంట్స్ కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి, అంటే చలన ఒప్పందాలు కొన్ని, అలా అనుకున్నా కూడా కాంట్రాక్ట్ మనం పెర్ఫార్మ్ చేయలేము. ఇది చెప్పేది మనకి ఇది. నెక్స్ట్ చాప్టర్ 5 మనకి ఏం చెప్తుంది? ఒకసారి చూడు ఆఫ్ సర్టైన్ రిలేషన్స్ రీఅసెంబ్లింగ్. కొన్ని పరిస్థితులు అనేవి మనకి అసెంబుల్ చేస్తాయి. ఏం అసెంబుల్ చేస్తాయి? దోస్ క్రియేటెడ్ బై అది ఒక కాంట్రాక్టర్ లాగా మనకి క్రియేట్ చేస్తాయి. సింపుల్గా అది ఇందులోనే ఉంది మనకి. అంటే కాంట్రాక్ట్ లేకుండా కూడా కొన్ని మనకి అసెంబుల్ చేస్తాయి వర్డ్స్ అనేవి. లైక్ ఇప్పుడు నేను ఫోన్పేలో ఎవరికైనా పేమెంట్ అనేది రాంగ్గా చేస్తాను అనుకో, వాడిని అడుగుతా అరే బాబు నా పేమెంట్ నీకు పంపించేశాను అనేసి. సో వాడు నాకు పంపించి అది రూల్. సో ఎందుకంటే అక్కడ రాంగ్గా వెళ్ళిపోయింది కదా పేమెంట్. సో అలా అంటే దీనికి లా అనేది అవసరం లేదు, కానీ లాలో చెప్తుంది అనమాట రాంగ్ పేమెంట్స్ అనుకుంటే.
ఇంకొకటి ఏంటంటే ఎవరి వల్ల నేను హెల్ప్ పొందాను అనుకో, నేను ఖచ్చితంగా వాడు నాకు అమౌంట్, బాబు నేను నీకు ఈ హెల్ప్ చేశా, నా వల్ల నీకు యూజ్ అయింది కదా, నాకు అమౌంట్ ఇవ్వంటే అలా కూడా ఇవ్వచ్చు. అవి లాలో లేవు, కాకపోతే అవి రీఅసెంబుల్ అవుతాయి అనమాట మనకి. క్లియరా? నెక్స్ట్ చాప్టర్ 6 మనకి ఏంటవుతుంది, మనకి ఆఫ్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే సింపుల్గా ఇక్కడ ఏం చెప్పాను, చాప్టర్ 3లో కాంటిజెంట్ కాంట్రాక్ట్ అంటే ఇన్ ఫ్యూచర్ అని చెప్పాను కదా మీకు నేను. సేమ్ అలాగే ఆఫ్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే దీని మీనింగ్ మనకి ఏంటంటే చాలా సింపుల్గా చెప్తా చూడండి. బ్రీచ్ అన్నాం కదా, BREACH, ఈ CH తీసేసి K పెట్టండి అక్కడ. అంటే ఆఫ్ ద కన్సిక్వెన్స్ ఆఫ్ బ్రేక్ ఆఫ్ కాంట్రాక్ట్, ఏదైనా ఒక కాంట్రాక్ట్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు అయితే ఏమవుతుంది, ఎవరు డ్యామేజ్ ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలని చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 6. వాడు ఏదైతే ఇచ్చాడో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, అందులోనే మనకి మీనింగ్ ఉంది, బ్రీచ్, బ్రేక్. ఓకేనా? సో ఇందులో కీవర్డ్స్ మనకి ఏముంటాయి, డ్యామేజ్ ఉంటుంది, కాంపెన్సేషన్ ఉంటుంది, పెనాల్టీ ఉంటుంది. ఇవన్నీ ఇందులో ఈ చాప్టర్ 6లో ఉన్న కీవర్డ్స్ మనకి. నెక్స్ట్ చాప్టర్ 7 మనకి ఏం చెప్తుంది, ఇది రిపేర్. నెక్స్ట్ చాప్టర్ 8 మనకి ఏం చెప్తుంది, ఆఫ్ ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ. ఓకేనా? లాస్ ఎలా కవర్ చేయడం అనేది చెప్పేది, లాస్ ఎలా కవర్ చేయాలి అని చెప్పేది ఇండెమ్నిటీ. ఓకేనా? థర్డ్ పార్టీ షూరిటీ ఇవ్వడం అనేది షూరిటీ ఆర్ గ్యారంటీ. థర్డ్ పార్టీ అనేది గ్యారంటీ కానీ షూరిటీ కానీ ఇస్తాడు. ఇండెమ్నిటీ అంటే లాస్ ఎలా చేయాలనేసి, అది ఇండెమ్నిటీ. క్లియరా? కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఏంటి, క్లియర్ కదా? చాప్టర్ నెంబర్ 8 మనకి. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 9. చాప్టర్ 9 మనకి ఏం చెప్తుంది, బెయిల్మెంట్ కోసం చెప్తుంది మనకి. బెయిల్మెంట్ అంటే ఏం లేదంటే మనకి, బెయిల్మెంట్ అంటే సింపుల్, గూడ్స్ని టెంపరీగా ఒకరికి మనం ఇవ్వడం. ఓకేనా? ఇది గూడ్స్ని టెంపరీగా ఒకరికి మనకి ఇవ్వడం. ఆ ఇచ్చేవాడిని ఏమంటారు, బెయిలర్ అంటాడు. ఇస్తాము, కాకపోతే తిరిగి వాడు రిటర్న్ ఇస్తాడు మనకు ఖచ్చితంగా. కాకపోతే ఆ ప్రాసెస్నే మనకి చాప్టర్ నెంబర్ 9లో చెప్తుంది. గూడ్స్ని టెంపరీగా ఇచ్చేవాడిని బెయిలర్ అంటాడు, తీసుకునేవాడిని బెయిలే అంటారు. సో దానికి సైమల్టేనియస్గా అంటే మీన్స్ దాని రిలేటెడ్లో ఉన్న వర్డ్స్ పవనర్ అండ్ పవని. అంటే బెయిలర్ ఎవడైతే ఉంటాడో వాడు, తీసుకునేవాడు పవని. క్లియరా? ఇది చాప్టర్ నెంబర్ 9లో చెప్తుంది మనకి. చాప్టర్ 9 చెప్పేది మనకి అది. నెక్స్ట్ చాప్టర్ 10 మనకి ఏం చెప్తుంది, ఏజెన్సీ కోసం చెప్తుంది మనకి. ఏజెన్సీ అంటే ఏంటి, ఒకరు ఏజెంట్ ఇంకొకరు వచ్చేసరికి బిహాఫ్లో యాక్ట్ చేస్తారనమాట మనకి. ఇగో అపాయింట్మెంట్ ఆఫ్ అండ్ అథారిటీ ఆఫ్ ఏజెంట్స్. అపాయింట్మెంట్ ఆఫ్ ఏజెన్సీ. ఏజెన్సీలో ఫస్ట్ ఒక ఏజెంట్ ఉంటాడు. ఈ ఏజెంట్ కొంత ఇక్కడ ఏమన్నాడు, సబ్ ఏజెంట్ ఉన్నాడు. అంటే ఏంటి దీని అర్థం, ఒకరు ఏజెంట్ ఇంకొకటి వచ్చేసరికి వాడు బిహాఫ్ అంటే వాడి ప్లేస్లో సబ్, ఇది గ్రూపు సబ్ గ్రూప్ అంటాం. అలాగా ఏజెంట్ వాడికి సబ్ ఏజెంట్. సో వీళ్ళిద్దరూ వీడి ప్లేస్లో వీడు యాక్ట్ చేస్తాడు. రాటిఫికేషన్ అంటే మనకి ఏంటి, నార్మల్గా రాటిఫికేషన్ అంటే మనకి లేట్ అప్రూవల్. ఏదైనా ఒక ఏజెంట్ ఉంటాడు, లేట్ అప్రూవల్ ఇచ్చే ప్రాసెస్ మొత్తం కూడా అంతా దానికి చెప్పేది మనకి రాటిఫికేషన్. ఓకేనా? నెక్స్ట్ రివోకేషన్ ఆఫ్ అథారిటీ అంటే క్యాన్సిల్. అలాంటి రివోకేషన్ అంటే మనం ఇక్కడ చదువుకున్నాం కదా ఫస్ట్ దానిలో. రివోకేషన్ అంటే క్యాన్సిల్ చేయడం మనకి. ఓకేనా? క్యాన్సిల్ చేయడం. నెక్స్ట్ ఏజెంట్స్ డ్యూటీ. ప్రిన్సిపల్ ఏజెంట్కి డ్యూటీలో ఎవడు ఉంటాడు, ఏజెంట్కి ప్రిన్సిపల్ ఉంటాడు, ప్రిన్సిపల్కి ఏజెంట్ ఉంటాడు. లాస్ట్ వచ్చరికి ఎఫెక్ట్ ఆఫ్ ఏజెన్సీ కాంట్రాక్ట్ విత్ పర్సన్స్. ఇది మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. క్లియర్? ఇంతకుమించి సరిపోద్ది, ఇంతకుమించి అవసరం ఉంటుంది ఇంకా డెప్త్గా ఏబిఏకి.